అధ్యక్ష ఈరోజు ఏదైతే పోలవరం మీద ఈరోజు చాలా మందికి రాష్ట్రంలో కూడా అధ్యక్ష ఎందుకంటే అనేక రకాల అపోహలు అనేక రకాల దుర్మార్గమైన ప్రచారం చేసుకుంటూ ఈరోజు పోలవరానికి సంబంధించి అధ్యక్ష పూర్తిగా ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పోలవరం ప్రాజెక్టు గురించి వాళ్ళు చేసిన దరిద్రాన్ని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కడుక్కోవాల్సి వస్తుంది అది తప్పేం లేదు కన్నా అన్నీ కూడా పూర్తిగా చెప్పే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ 1942లో అధ్యక్ష అప్పుడు చీఫ్ ఇంజనీర్గా వెంకటకృష్ణ అయ్యర్ అనే వ్యక్తి చీఫ్ ఇంజనీర్గా 170 అడుగులకి దాదాపు 300 టీఎంసీతో ప్రపోజల్ చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోతూ దాన్ని 198 అడుగులకి తర్వాత 208 అడుగులకి టోటల్ 836 టీఎంసీ స్టోరేజ్తో 1297 టీఎంసీ యూటిలైజేషన్తో చెయ్యాలి అని ఒక ప్రపోజల్ చేయటమే కాకుండా అప్పట్లో అధ్యక్ష ఒక కన్సల్టింగ్కి ఎందుకంటే దాదాపు 800 టీఎంసీ ఆఫ్ డ్యామ్ దాదాపు 1942 అండ్ 1944 మధ్యలో దానికి సంబంధించి కన్సల్టింగ్కి సంబంధించి అధ్యక్ష అప్పట్లో ఒక బోర్డు వేయడం జరిగింది అధ్యక్ష. ఆ బోర్డులో ఎవరున్నారంటే డెన్వర్ నుంచి డాక్టర్ జేఎల్ సావేజ్ అనే ఒక చీఫ్ డిజైన్ ఇంజనీరు, హార్వర్డ్ నుంచి డాక్టర్ కార్ల్ టెర్జాగి, అలాగే ముర్డాక్ మెక్డొనాల్డ్ అండ్ పార్ట్నర్స్ అనే ఒక ఫర్మ్ చేత దీన్ని ఎగ్జామిన్ చేయించి ఫీజిబిలిటీ చెప్పమని చెప్పడం జరిగింది అధ్యక్ష. తర్వాత వాళ్ళు రావటం వచ్చిన తర్వాత ఇది అన్క్వెస్టనబుల్ ఫీజిబుల్ దీన్ని కట్టుకోవచ్చు అని చెప్పి ఆ రోజులో రిపోర్ట్ ఇచ్చి దానికి సంబంధించి ప్రాజెక్ట్ కూడా తయారు చేసి ముందుకు వెళ్ళడం జరిగింది అధ్యక్ష 1942, 1944. తర్వాత ఏదైతే లింగ్విస్టిక్ స్టేట్స్ 1956 తర్వాత రావటం, తర్వాత అన్ని రకాల గొడవలు జరగటం, ఈ రివర్ ఇష్యూస్ జరగటం, ట్రిబ్యునల్స్ గోదావరికి సంబంధించి రావటం తర్వాత అది పక్కన పడిపోయింది అధ్యక్ష. తర్వాత 1981లో అప్పటి చీఫ్ మినిస్టర్ టంగుటూరి అంజయ్ గారు జస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేశారు అధ్యక్ష. అది 150 ఫీట్ ఏదైతే 196 టీఎంసీ స్టోరేజ్కి సంబంధించి అప్పుడు అంజయ్ గారు వేశారు అధ్యక్ష. తర్వాత అనేక కారణాలు కావచ్చు. దాని తర్వాత 1981 తర్వాత దాదాపు ఈరోజు చాలామంది ఏదో పోలవరం గురించి మేమే తెచ్చాం, మేమే కట్టాం, మొత్తం మేమే పూర్తి చేశామని చెప్పి పేటెంట్ చెప్పుకుంటున్న వాళ్ళు కూడా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు అధ్యక్ష. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం దాని గురించి ఒక ఆలోచన కానీ దాని ప్రతిపాదన కానీ ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది అసలు వేస్ట్ అనో లేకపోతే పోలవరం ప్రాజెక్టు ఉపయోగపడదనో కారణాలు తెలియదు కానీ 9 సంవత్సరాలు కనీసం పట్టించుకోలేదు అధ్యక్ష. తర్వాత ఒక సుదీర్ఘ పాదయాత్ర తర్వాత ఒక చరిత్ర సృష్టించగల మహానుభావుడు ధీరుడు 2004లో ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే 1942లో అంకురార్పణం చేసుకున్న ఈ పోలవరం ప్రాజెక్టు దాదాపు 70 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు 8/11/2004లో దీనికి సంబంధించి ఫౌండేషన్ వేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత 2005 నుంచి పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. అక్కడి నుంచి అన్ని పర్మిషన్స్ తీసుకోవటం కానీ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ తీసుకోవటం కానీ అన్ని పర్మిషన్స్ తీసుకుంటూ దాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికే దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అధ్యక్ష తర్వాత ఈ పోలవరం ప్రాజెక్ట్ ఇది జరిగింది. అప్పుడు కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ప్రతిపక్షంలో ఉన్నారు అధ్యక్ష 9 నుంచి 14 దాకా. 9 నుంచి 14 దాకా కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి కానీ ఎక్కడా దాని గురించి కానీ ఎక్కడా చేసిన దాఖలాలు లేవు అధ్యక్ష. కానీ గర్వంగా ఈరోజు ఒక మాట చెప్తున్నాం అధ్యక్ష,
మా ముఖ్యమంత్రి గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మొట్టమొదటి పాదయాత్ర 3 రోజుల పాటు దేనికైనా స్టార్ట్ చేశాడు అంటే అది పోలవరం ప్రాజెక్ట్ కోసం అని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఫిబ్రవరి 2011 3 రోజుల పాటు రావులపాలెం నుంచి పాదయాత్ర ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పోలవరం కోసం పాదయాత్ర చేసిన చరిత్ర ఆ కుటుంబాన్ని అధ్యక్ష. తర్వాత 2014 ఎందుకంటే అధ్యక్ష పోలవరం గురించి ఏమేమి జరిగింది ఒక సీరియస్ ఆఫ్ ఇది, ఎందుకంటే తెలియాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. తర్వాత 2014 స్టేట్స్ విడిపోయేటప్పుడు 2014 స్టేట్స్ విడిపోయేటప్పుడు పోలవరం సంబంధించి ఏదైతే అప్పట్లో రాజ్యసభలో స్పష్టంగా అప్పటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు క్లియర్గా ఇది నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేస్తూ పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకుంటుంది, పూర్తిగా R&R దగ్గర నుంచి రీహాబిలిటేషన్ దగ్గర నుంచి రీసెటిల్మెంట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, మామూలుగా అయితే జనరల్గా అయితే 75-25% కింద షేరింగ్ ఉంటుంది, కానీ దీని దగ్గర మాత్రం 90% 10% కింద తీసుకోవాలి. అండ్ 10% కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 2014 ముందు ఖర్చు పెట్టిన డబ్బుల్ని కూడా ఆ 10%లో తీసుకొని మొత్తం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని చెప్పి అప్పుడు ఒక యాక్ట్ని సెక్షన్ 90 కింద ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. యాక్ట్ తీసుకురావడం జరిగింది, నేషనల్ ప్రాజెక్ట్లో పెట్టడం జరిగింది. 90-10%గా తీసుకొని ఆ 10%ని కూడా ఏదైతే పూర్తిగా గతంలో ఖర్చు పెట్టిన డబ్బులు పెట్టుకోమని చెప్పి జరిగింది అధ్యక్ష. తర్వాత 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. చంద్రబాబు ఎందుకంటే దాంతోపాటు ఒక PPA కూడా కాన్స్టిట్యూట్ అయింది అధ్యక్ష. ఎందుకంటే PPA విచ్ ఏదైతే అన్ని కూడా ఇది చూస్తుంది, అన్ని డిజైన్స్ కానీ మొత్తం కూడా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా PPA అనేది ఒక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది కూడా ఒకటి ఫామ్ అయింది అధ్యక్ష. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. సరే 2014లో ముఖ్యమంత్రి అయ్యారు, సరే కనీసం ముందు మనకెట్టా పోలవరం కట్టే ఆలోచన ఇప్పుడు రాలేదు. 9 సంవత్సరాల పాటు దివంగత రాజశేఖర రెడ్డి గారు దీన్ని తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత దాదాపు ఆయన పరుగులు పెట్టించాడు. ఆయన చనిపోయిన తర్వాత దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళి కంప్లీట్ చేసి ఈ రాష్ట్రానికి జీవనాడి లైఫ్ లైన్ అని చెప్పుకున్న పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలా అన్న ఒక ఆలోచన కనీసం అధ్యక్ష 2014 అయిన తర్వాత ఎన్నో చెప్తారు అధ్యక్ష. మేము ఇంత చేసి అన్నీ కూడా ఈరోజు పూర్తిగా, ఎందుకంటే మాటకు వస్తే ప్రతి ఒక్కటి కూడా ప్రెస్లోకి వెళ్ళటం, ఒక ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలుగా చేసిన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కూడా సత్యదూరమైన మాటలు మాట్లాడటం అలవాటైపోయింది అధ్యక్ష. అధ్యక్ష మొట్టమొదటి 3 సంవత్సరాలు అధ్యక్ష 2014 నుంచి తర్వాత 2014 నుంచి దాదాపు అధ్యక్ష 16 దాకా దాదాపు 5 PPA మీటింగ్లు జరిగినాయి అధ్యక్ష. ఈ 5 PPA మీటింగ్లో ప్రతి మీటింగ్లో కూడా అధ్యక్ష వాళ్ళు మాకు రివైజ్డ్ ఎస్టిమేట్ సబ్మిట్ చేయండి అని అడగటం, వీళ్ళు మీటింగ్లో నెల రోజుల్లో చేస్తామని చెప్పటం. దాదాపు 5 PPA మీటింగ్స్ అధ్యక్ష 15లో 3 జరిగినాయి అధ్యక్ష. ప్రతి మీటింగ్లో కూడా అధ్యక్ష వాళ్ళు రివైజ్డ్ ఎస్టిమేట్ సబ్మిట్ చేయండి, ఏమన్నా మొత్తంగానే తేడా జరిగిందా అని అదే పెంచుకోలేదని అంటే లేదు మేము నెలలో సబ్మిట్ చేస్తాం, 2 నెలల్లో సబ్మిట్ చేస్తామని చెప్పి కాలయాపన చేసుకుంటూ వచ్చారు తప్ప ఎక్కడా కూడా దానికి సంబంధించి సబ్మిట్ చేసిన దాఖలా లేవు అధ్యక్ష. దీనిలో ఒక చిన్న ఇది కూడా క్లారిఫై, 5th మీటింగ్ ఆఫ్ PPA అధ్యక్ష, అది ఎప్పుడు జరిగింది అంటే 2016 ఏప్రిల్ 20వ తారీఖున అధ్యక్ష నాకు తెలిసి ఆ రోజు ఆయన పుట్టినరోజు కూడా అనుకుంటా అధ్యక్ష. ఐ థింక్ April 4/20 ఆయన బర్త్డేనే కదన్నా, చంద్రబాబు నాయుడు గారి బర్త్డే అధ్యక్ష. ఈ 5th మీటింగ్లో వాళ్ళు స్పష్టంగా ఒక ఇది చెప్పారు అధ్యక్ష. అప్పుడు స్పెషల్ సెక్రటరీగా ఉన్న వాళ్ళు ఒక దీనికి సంబంధించి రివైజ్ సబ్మిట్ చేయండి అని అంటే, సార్ revised cost of the project needs to be finalized, bringing out clearly the reasons for include changes in designs, land acquisition, escalations and అన్ని చెప్పారు అధ్యక్ష. అంటే అప్పటికే కాస్ట్ పెరుగుతుంది, ల్యాండ్ ఎక్విజిషన్ మీద పెరుగుతుంది, సో ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మళ్ళీ మాకు టైం కావాలి అధ్యక్ష. సరే అయిపోయింది అధ్యక్ష. ఒక రోజు సడన్గా సెప్టెంబర్ 8వ తారీఖున అనుకుంటా అధ్యక్ష
సెప్టెంబర్ మేబీ మంత్ స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేయటం, ఆ స్పెషల్ ప్యాకేజ్ని ఘనంగా అయిన స్పెషల్ స్టేటస్ కోసం స్పెషల్ ప్యాకేజ్ని కన్నా మనకు బ్రహ్మాండంగా వస్తుంది. దాంట్లో సంబంధించి అధ్యక్ష పోలవరానికి సంబంధించి కూడా అప్పుడు ఒక ఇది రావటం జరిగింది అధ్యక్ష. అది అందరూ కూడా తెలుసు అధ్యక్ష. ఈ అసెంబ్లీలో కూడా కొంత చర్చ జరిగింది అధ్యక్ష. అధ్యక్ష అప్పుడు ఈయన ఒప్పుకుంది ఏంటంటే అధ్యక్ష, ఏదైతే ఇట్ విల్ ప్రొవైడ్ 100% ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫర్ ద పీరియడ్ స్టేటింగ్ 1/4/2014 అని చెప్పి ఒప్పుకొని, దాంట్లో కూడా అధ్యక్ష నీతి ఆయోగ్ రాష్ట్రాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోమంది. యాజ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్ వెరీ కీన్ టు ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆత్రంగా ఉంది ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకునేదాన్ని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ 100% ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్కి సంబంధించి ఏదైతే 2014 వరకు ఇచ్చేదానికి అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి అంతా కూడా సంబరాలు చేసుకున్నారు, పెద్ద విజయం సాధించాం, 100% తీసుకొచ్చామని చెప్పి సాధించారు అధ్యక్ష. అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఉరామరికి మనం 50,000 కోట్లు అయింది అనుకుందాం అధ్యక్ష. దర్ ఇస్ 1,000-2,000 crores వేరియేషన్ ఉంది అధ్యక్ష, బట్ అన్ యావరేజ్ 50,000 crores అధ్యక్ష. 50,000 crores లో 90% ఇస్ 45,000 crores అధ్యక్ష. 10% ఇస్ ఆల్మోస్ట్ 5,000 crores. ఏదైతే పాత యాక్ట్ ప్రకారము 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తూ 10% రాష్ట్ర ప్రభుత్వాన్ని భరించి ఆ 10% కూడా గతంలో ఖర్చు పెట్టిన దాన్ని కలుపుకోమని చెప్పారు అధ్యక్ష. ఆ లెక్కన 50,000 కోట్లలో మన వీళ్ళ దీంట్లో మళ్ళీ ఇంకోటి ఉంది అధ్యక్ష, గతంలో ఖర్చు పెట్టింది ఎక్స్క్లూడెడ్, దాన్ని తీసుకురారు మళ్ళీ. అంటే ఏముంది అధ్యక్ష, యాజ్ ఇట్ ఈస్ ఎట్స్ 100%. 90% గతంలో 5,000 కలుపుకుంటే యాజ్ ఇట్ ఈస్ 100% అధ్యక్ష. దాంట్లో కొత్తగా వీళ్ళే సాధించింది ఏం లేదు. వీళ్ళు సాధించి ఓడబెరికింది ఏంటంటే దాంట్లో సంబంధించి వాటర్ సప్లై తీసేశారు, దానికి సంబంధించి పవర్ తీసేశారు, దానికి సంబంధించి 2014 వరకే. ఎందుకంటే అధ్యక్ష ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఒక నేషనల్ ప్రాజెక్ట్ పెద్ద సైజులో తీసుకునేటప్పుడు కాస్ట్ ఎస్కలేషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ 2013 ల్యాండ్ యాక్ట్ వచ్చింది, ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. కనీసం అధ్యక్ష ఇది ఒప్పుకునేటప్పుడు అధ్యక్ష, అరే ఇంతకు ముందు పీపీఏ మీటింగ్లో ల్యాండ్ ఎస్కలేషన్స్ తేడా ఉన్నాయి, ల్యాండ్ క్వాంటిటీస్ తేడా ఉన్నాయి, అవన్నీ ఏమీ లేకుండా ప్రాజెక్ట్ మేము తీసేసుకోవాలా, ప్రాజెక్ట్ మేము కట్టేయాలా, దాంట్లో ఏం కమిషన్లు తీసుకోవాలో, దాంట్లో ఏం లాలూచి ఉందో మనకు తెలియదు కానీ అధ్యక్ష వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చిన తర్వాత అధ్యక్ష దీన్ని 2017 మార్చిలో అధ్యక్ష 15th క్యాబినెట్లోకి వెళ్ళింది అధ్యక్ష. అధ్యక్ష ఇది కూడా చెప్తాను అధ్యక్ష, వాళ్ళు చేసిన ఘనకార్యాలు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అధ్యక్ష వాళ్ళు చేసిన అన్నీ కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు చదివినిపించారు అధ్యక్ష, చదివినిపించారు కానీ సగమే చదివినిపించారు అధ్యక్ష. అధ్యక్ష ఆ రోజు పెట్టింది ఏంటంటే అధ్యక్ష సేమ్ ఇందాక నేను చెప్పినట్టు 100% ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ అని చెప్పి అధ్యక్ష, నో సెంట్రల్ ఫండింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ కాస్ట్ incurred before 1/04/2014, cost escalation beyond the cost of 1/04/2014 due to change in scope or price will not be funded by the center. 2014 తర్వాత ఏ రకమైన కాస్ట్ ఎస్కలేషన్ కానీ ఏ రకమైన చేంజ్ ఇన్ స్కోప్ కానీ సెంటర్ ఫండ్ చేయదు అని స్పష్టంగా చెప్తే ఈయన గనగారు దాన్ని ఒప్పుకొని వచ్చి ఇదే సభలో అధ్యక్ష చెప్పలు తప్పించుకున్నాడు అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ఇది చదివాడు బాగానే ఉంది, దీని తర్వాత ఇంకో పాయింట్ ఉంది అధ్యక్ష, దీన్ని చదవాల్సింది ఆ రోజు ఎందుకో మిస్ అయినట్టున్నాడు అధ్యక్ష. అధ్యక్ష దాంట్లోనే ఇంకోటి పెట్టారు అధ్యక్ష, దట్ ఈస్ ద మోస్ట్ ట్రికియస్ట్ అధ్యక్ష. ఈ రోజు అన్ని రకాలుగా ఇబ్బంది కలిగిస్తుంది కూడా దట్ పాయింట్ అధ్యక్ష. కనీసము దాన్ని ఒప్పుకునేటప్పుడు వాళ్ళ క్యాబినెట్లో 2 మంత్రులు ఉన్నారు. అరే దాదాపు ఏదైతే మనం ఒప్పుకుంటున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలని ఒప్పుకోలేకుండా అధ్యక్ష ఏం అవసరం లేదు, మనకి ప్రాజెక్ట్ తీసేసుకోవాలా, మనం వెంటనే మనం దీన్ని కాంట్రాక్ట్ అవుట్గోడికి ఇచ్చేసుకోవాలి నామినేషన్ పద్ధతుల మీద, దీని మీద మనం ఎంత కమిషన్ తీసేసుకోవాలా అని ఒక దీంట్లో ఉన్నారు తప్ప అధ్యక్ష ఎక్కడ కూడా. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు ఎంతసేపు ఆ ప్రాజెక్టు మీద ఆలోచన చేశారు కానీ అధ్యక్ష అక్కడున్న ప్రజల గురించి కానీ అక్కడున్న R&R చేయాల్సిన వేలాది మంది కుటుంబాల సంగతి గురించి అధ్యక్ష ఇక్కడ ఇంకో పాయింట్ పెట్టారు అధ్యక్ష. దిస్ పాయింట్ హ్యాస్ టు బి నోటెడ్ అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు కూడా అధ్యక్ష, ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఇది వినాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఫర్దర్ వైల్ అసెసింగ్ ది కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఆఫ్ ది
project as on 1/04/2014, the Polavaram Project Authority, MOWR, RDNGR would ascertain and ensure that additional cost of land acquisition, if any, is restricted to the land already identified the project and yet to be acquired, but included in the assessment cost of 16,010 crore approved by the advisory committee of M0 in 2000. అధ్యక్ష, దీని అర్థం ఏంటంటే అధ్యక్ష, ఏదైతే 2011లో 16,000 కోట్లకు సంబంధించి ఒక అడ్వైజరీ కమిటీకి సంబంధించి ఏదైతే ట్యాక్స్ చేశారో, దాంట్లో ఏ విధంగా ల్యాండ్ క్వాంటిటీస్ పెట్టారో, దానికి సంబంధించి ఏమేమి పెట్టారో దానికి మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పి ఒప్పుకున్న మహానుభావుడు అధ్యక్ష. ఆయన కనీసం అదే 2011లో, 2005లో, 2011, 14 తర్వాత అనేక సార్లు పీపీఏ వాళ్ళు అడిగారు. పీపీఏ వాళ్ళు అడిగిన తర్వాత కనీసం ఎన్ని వేలు పెరిగినాయి, ఎన్ని వేల ఎకరాలు మనం అక్విజిషన్ చేయాలా, 3 సంవత్సరాల పాటు కనీసం ఆలోచన చేయకుండా, ఏమీ చేయకుండా కేవలం ప్రాజెక్టును తీసుకోవాలో మన ఆలోచన తప్ప ఇంకోటి లేదు. ఆ విధంగా క్యాబినెట్లో పెట్టి ఈరోజు దీని మొత్తానికి సంబంధించి మూలం అది అని చెప్పి ఈరోజు తెలియజేస్తుంది. ఇదే కదా అధ్యక్ష, ఇంకా కూడా అధ్యక్ష ఆ నుంచి తీసుకున్నారు, స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత అధ్యక్ష గత 1.5 సంవత్సరం నుంచి చెప్పి తర్వాత అధ్యక్ష వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష, ఆ రోజు క్యాబినెట్లో ఆయన 16లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మాట్లాడిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధ్యక్ష దీనికి సంబంధించి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అధ్యక్ష. ఏదైతే ఇందాక చెప్పినట్టు ఫండింగ్ ఆఫ్ ద 100% ఆఫ్ రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్ ఫర్ ద పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1/04/2014 టు ద ఎక్స్టెంట్ ఇరిగేషన్ ఆన్ డేట్ అని చెప్పి అధ్యక్ష దీని ప్రకారం 14,000 కోట్ల ప్రాజెక్టుకి సంబంధించి 14,000 కోట్ల కన్నా ఒక రూపాయి కూడా ఎక్కువ ఇవ్వమని అంటున్నారు. ఈ 14,000 కోట్లలో 5,500 కోట్ల గతంలో ఖర్చు కూడా మేము తీసేస్తున్నామని అంటున్నారు. 2,800 కోట్ల పవర్ ప్రాజెక్టు డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఖర్చును కూడా మేము ఇవ్వమంటున్నారు. దాని అర్థం కేవలం 7,500 కోట్లు మాత్రమే ఇస్తారు కదా, దీనికి ఏ విధంగా మీరు ఒప్పుకున్నారు అని అంటే మాట్లాడే లోపల అధ్యక్ష అప్పుడున్న స్పీకర్ గారు అప్పుడున్న మా ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని మైక్ కట్, ఎందుకంటే వాళ్ళు ఇబ్బందికరమైన వస్తుందంటే మైక్ కట్. ఇంకా ఆ రోజు నుంచి అప్పుడు అంతే ఉంది అధ్యక్ష, మీరు కూడా అప్పుడు సభ్యులుగా ఉన్నారు. మేము పోయి మా నాయకుల గారికి మైక్ నేను అడగటం, గంటల తరబడి ఇదే పోడియంలో నిలబడి దీనికి సంబంధించి మేము అరిచినాం, అడిగినాం, బతిమలాడినాం. కానీ మా అధ్యక్షులు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుల గారికి మైక్ ఇవ్వకుండా ఇక్కడ చేరి అంతమంది వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడిన ఆ రోజే ప్రశ్నించారు అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు. అయ్యా ఇది కరెక్ట్ కాదు, ఏ విధంగా మీరు క్యాబినెట్లో ఒప్పుకుంటున్నారు, దీనివల్ల నష్టం వస్తుంది, దీనివల్ల మీరు ఏ విధంగా ఆ రోజు వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా తీసేస్తున్నారు అని చెప్పి అడిగితే ఆ రోజు ఈయన ఏ విధంగా మాట్లాడారు అధ్యక్ష, ఆ రోజు అన్ని రకాలుగా సభ్యులతో మా అప్పుడు నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని తిట్టించడం జరిగింది అధ్యక్ష. ఎన్నిసార్లు చెప్పినా అదే కానీ అధ్యక్ష, అది కాక అధ్యక్ష అయిపోయింది. తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఎన్నిసార్లు ఒకటి చెప్తుంటారు అధ్యక్ష, మేము 70% కంప్లీట్ చేసేసాము, మేము 70% కంప్లీట్ చేసేసాము, మేము 70% కంప్లీట్ చేసాము, మీరు నిర్వీర్యం చేశారు. ఈ లెక్కలు చెప్పలేక నాకు అలిసిపోయేవాడిని అధ్యక్ష, ఏంది అని. అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంది అధ్యక్ష, మనం ఈరోజు పోలవరం నిధులు అడుగుతున్నామంటే R&Rకి, LAకి, హెడ్ వర్క్స్కి అన్ని కలిపితే ప్రాజెక్ట్ అధ్యక్ష, మొత్తం కలిపి. అంటే ఇప్పుడు హెడ్ వర్క్స్ మాకు డబ్బులు ఇండి, R&Rకి డబ్బులు కాదు, పోలవరం ప్రాజెక్టు. ఈరోజు వాళ్ళే చెప్తా ఉన్నారు 3 రివైజ్డ్ పోయినాయి అధ్యక్ష. తర్వాత ఇదంతా అయిన తర్వాత ఒక 57,000కి పంపించారు, దాన్ని 55,000 అయింది. తర్వాత రీసెంట్గా అలా కాదు కొన్ని కాంపోనెంట్స్ 47,000కి అయింది. సార్ ఉరామరికి కూడా అధ్యక్ష విల్ మేక్ ఇట్ 50,000 అధ్యక్ష. అరే 50,000 కోట్లలో ఖర్చు అయింది 18,000 కోట్లే కదా ఇప్పటిదాకా. మొత్తం 50,000 కోట్లలో 18,000 ఖర్చు అయితే అది ఏ విధంగా 70% అవుతుంది స్వామి అంటే, లేదు మేము 70% కట్టేసాం, లేదు మేము 70%, ఈ విధంగా తప్పుదోవాలి అధ్యక్ష. సరేలే వీళ్ళకి ఇంకా కూడా ఇలా కాదు, సరే అధ్యక్ష అలా కూడా కాకుండా హెడ్ వర్క్స్ కూడా తీసుకుందాం సెపరేట్ చేసి, వీళ్ళు ఎంతవరకు చేశారు, గతంలో ఏం చేశారు అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఈ సభకి, ప్రతిపక్ష నాయకులకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది బయట అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళకి కూడా అధ్యక్ష
హెడ్ వర్క్స్ ఎల్ఎంసీ ఆర్ఎంసీ అధ్యక్ష. అధ్యక్ష దానికి సంబంధించి తీసుకుంటే అధ్యక్ష మొత్తం వీళ్ళ ఖర్చు పెట్టింది 6,000 కోట్లు. అంటే గతంలో ఖర్చు పెట్టింది దాని మీద 3,700 కోట్లు అధ్యక్ష. అంటే ఓవరాల్గా అయిన పర్సంటేజ్లో అధ్యక్ష యాజ్ ఆఫ్ నౌ తీసుకుంటే వీళ్ళు పనిచేసింది కేవలం 40% అధ్యక్ష. ఏంది వర్క్స్ పార్ట్లో గతంలోనే దాదాపు 25% జరిగింది అధ్యక్ష. వీళ్ళు తీసుకొని దాని మీద 70% కట్టేశాం 70% కట్టేశాం అని చెప్తారు అధ్యక్ష. ఇక ల్యాండ్కి వద్దాం అధ్యక్ష. అక్కడ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష 2000 ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష 75,000 ఎకరాలు ఆ రోజు రేటు ప్రకారమే ల్యాండ్ అక్విజిషన్ చేస్తే వీళ్ళు కేవలం 5 సంవత్సరాలలో అక్విజిషన్ చేసింది ఎంత అంటే 25,000 ఎకరాలు మాత్రమే అధ్యక్ష. 25,000 ఎకరాలు మాత్రమే. రాజశేఖర రెడ్డి గారు 75,000 ఎకరాలు అక్విజిషన్ చేశాడు అధ్యక్ష. వీళ్ళని అప్పుడు అడుగుతాను అధ్యక్ష, అరే మీ 14 సంవత్సరాల జీవితంలో మాకంటూ ఒక ప్రాజెక్టు మాది, మేము శంకుస్థాపన చేశాం, మేము కంప్లీట్ చేశామని గర్వంగా చెప్పగలిగిన ప్రాజెక్ట్ ఏదైనా ఒక్కటి ఉందా అంటే ఒకటి చెప్తారు అధ్యక్ష, పట్టిసీమ. ఈ పట్టిసీమ గురించి కూడా చెప్తా. అయ్యా పట్టిసీమ ఏంటి? లిఫ్ట్ తీసుకొచ్చి రైట్ మెయిన్ కెనాల్లో పెట్టారు. ఆ రైట్ మెయిన్ కెనాల్లో 172 కిలోమీటర్లో 144 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేశారు అధ్యక్ష. దాంట్లో కూడా 10,000 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు అక్విజిషన్ చేస్తే కేవలం 1,100 ఎకరాలు మాత్రమే 45 లక్షల కట్టబెట్టి అక్విజిషన్ చేసిన ఘనత వీళ్ళ అధ్యక్ష. ఈ రోజు ఒకటి అడుగుతాను అధ్యక్ష, ఆ రోజు దివంగత రాజశేఖర రెడ్డి గారిని 10,000 ఎకరాలు కానీ చేయకపోయి ఉంటే మీరు కట్టబెట్టిన 45 లక్షల రూపాయలు చొప్పున 10,000 ఎకరాలు ఈ రోజు అది ఆ ప్రాజెక్ట్ కట్టాలంటే కేవలం దాదాపు 8,000 కోట్లు అయినమాట. వాస్తవం కదా అధ్యక్ష. ఈ లెక్కను తీసుకుంటే అధ్యక్ష దాంట్లో పట్టిసీమలో కూడా మీరు చెప్పుకుంటున్న పట్టిసీమలో కూడా 80% దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కాంట్రిబ్యూషన్ ఉందన్న సంగతి మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అది కూడా మీకు లేదు. కాదు అని చెప్పండి. కాదు రైట్ పైన కెనాల్ మేమే తవ్వాము చెప్పమనండి అధ్యక్ష. వర్క్స్ దగ్గర చూస్తే అధ్యక్ష అలాగే ఓవరాల్ ప్రాజెక్ట్ లో ఎంత అయిందంటే ఇప్పుడు దాకా ఓవరాల్ ప్రాజెక్టులు అధ్యక్ష అంటే రేట్ల ప్రకారం అంటే 57,000 కోట్లు తీసుకుంటే అధ్యక్ష 10% 2014 ముందు కడితే వీళ్ళ కంప్లీట్ చేసింది కేవలం 18% మాత్రమే అధ్యక్ష. 18% చెప్తాం అంతా చెప్తాం. తొందర ఎందుకు? క్లియర్గా చెప్తాం. ఎందుకు తొందర? 18% అధ్యక్ష. వీళ్ళు 18% కంప్లీట్ చేసి అదే ఒకవేళ 55,000 కోట్లు అంటే ఇంకో 2% అంటే మహా పట్టుబట్టి 20% కూడా కంప్లీట్ చేయకుండా 70 చేశాం. ఏంది అధ్యక్ష? ఏంటనేది 70% చేశాం 70% అబద్ధాలేనా? అంటే ఎవరో ఖర్చు పెట్టింది దాన్ని కూడా తీసుకొచ్చి నేనే ఖర్చు పెట్టా, ఎవరో కెనాల్ కడితే దాని మీద లిఫ్ట్ పెట్టి నేనే చేశా. ఏంది అధ్యక్ష ఇది? మళ్ళీ అడుగుతున్నాను అధ్యక్ష, వీళ్ళ జీవితంలో మేము శంకుస్థాపన ఈ ప్రాజెక్ట్ చేశాం, కంప్లీట్ ఈ ప్రాజెక్ట్ చేశాం. ఒక్క ప్రాజెక్టు 14 సంవత్సరాలు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో దివంగత రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో చరిత్ర కలిగిన ప్రాజెక్టులన్నీ కూడా శంకుస్థాపన చేసి ముందుకు తీసుకెళ్లిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష సరే అయిపోయింది మీరేం చేస్తున్నారు అని అడిగారు అధ్యక్ష. ఎస్ అధ్యక్ష ఆవు కదా మీదన్నా అధ్యక్ష. దీనికి సంబంధించి ఇంకో ఇష్యూ అధ్యక్ష. ఎంత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అప్పుడు ఉండి ఒక ప్రధానమంత్రి ఒక లేఖ రాస్తుంటే కనీసం దాంట్లోనైనా నిజాలు రాయాలని, దాంట్లోనైనా ఒక కరెక్ట్ లెటర్ రాయాలని అక్కడ కూడా అధ్యక్ష అక్కడ కూడా చూడండి మీకు వినిపిస్తారు. 12/1/2018లో చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాస్తారు అధ్యక్ష. ఏమని రాస్తారు అధ్యక్ష? చూడండి అధ్యక్ష. ఏమనుకోవాలి అధ్యక్ష? దీన్ని బట్టి ప్రధానమంత్రి రాసే లేఖ. As of now 53% of work is done in the project అని చెప్పాడు. చెప్తూ కింద టోటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ పోలవరం ప్రాజెక్ట్ అప్ టు December 20
17 అంటే 12 రోజుల ముందు దాకా 7,800 కోట్లు అన్నాడు అధ్యక్ష. అంటే అధ్యక్ష 7,800 కోట్లు 53% కంప్లీట్ చేశాడంటే అంటే ప్రాజెక్ట్ మొత్తం ఎంత అధ్యక్ష? 15,000 కోట్ల 15,000 కోట్ల ఈ విధంగా రాస్తాడు అధ్యక్ష. ఒక ఏమనుకోవాలి అధ్యక్ష, అది 50% కంప్లీట్ చేశానని చెప్తున్నాడు, అది 8,000 కోట్లుగా అంటున్నాడు, మళ్ళీ ఏమో 40,000 50,000 అడుగుతున్నాడు. ఇది బుర్ర కదా ఏందో చెప్పండి అధ్యక్ష. ఓకే, వాళ్ళు మేధావులు కదా అధ్యక్ష, ఆ జానుబాహులు సుందరాంగులు, మీరు చెప్పండి దానికి ఏంటో. లేమంటాను సార్ అధ్యక్ష. అధ్యక్ష దానికి ఇంకో లెటర్ ఉంది అధ్యక్ష. మళ్ళీ ఈయనే యాజ్ పర్ ది ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఇండియా. అదే అధ్యక్ష 39 మనవాళ్ళు ఒప్పుకొని వచ్చి సంబరాలు చేసుకొని మా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన పూలు చల్లుకొని పసుపు చల్లుకొని ఊరంతా సంబరాలు చేసుకున్నారే, ఆ లెటర్ అధ్యక్ష. ఆ లెటర్ ప్రకారం 2014 ప్రకారము మేము సబ్మిట్ చేశాము, మాకు డబ్బులు ఏంటి అని అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఏమని చెప్పింది? ఆ 16,000 కోట్లకు సంబంధించి రివైజ్ చేసి ఇవ్వమని చెప్తామా, మళ్ళీ ప్రధానమంత్రికి 2018లో రాస్తాడు అధ్యక్ష ఇతను లేక. ఈ విధంగా రాసి ఈ విధంగా చేయాల్సిన దరిద్రం అంతా ఈ పోలవరం ప్రాజెక్టులో చేసి ఈరోజు తీసుకొచ్చి దిక్కుమాలిన ప్రచారం. అధ్యక్ష మీరేం చేస్తున్నారని అడిగారు అధ్యక్ష. ఎస్, మేము వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక రివర్స్ టెండరింగ్ పోతే దానికి సంబంధించి 700 సరే చంపావా ఏం చేస్తావు ఉండు వెయిట్ ఎందుకబ్బా చెప్తానా. 800 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ఆదా చేయటమే కాకుండా అధ్యక్ష ఈరోజు మొత్తం కూడా కోవిడ్ వచ్చిన ప్రపంచం అంతా కూడా కోవిడ్లో ఉన్నప్పటికీ దాదాపు అక్కడ మాత్రం పని ఆపకుండా సరే పర్సెంటా 1% తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర వెయిట్, మేము ఆ రోజే చెప్పాం we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఎందుకు తొందర 2021 డిసెంబర్కి మేము కంప్లీట్ చేస్తామన్నా అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఒరే ఇదంతా కంప్లీట్ చేసేస్తున్నారే ఇది అయిపోతుంది అనగానే వెంటనే ఒక మీటింగ్ పోయి ఒక ప్రెస్ మీట్ పెట్టారు అధ్యక్ష. ఎత్తు తగ్గించేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ దరిద్రమైన చండాలమైన కుతంత్రమైన అలవాట్లు చేష్టాలు వెన్నుపోట్లు మాకు ఉంటాయనుకోవటం దౌర్భాగ్యం అధ్యక్ష. ఇది బాధాకరం అధ్యక్ష. ఇది మా గజెట్ కాదు అధ్యక్ష, ఈనాడు వాళ్ళ గజెట్, మీ గజెట్ అధ్యక్ష. ఏం రాశారు అధ్యక్ష? ఇనండి అన్నా ఇనండి, తొందర ఎందుకు, మీ పేపరు మీ గజెట్టు 2018 జూన్ నాటికి అధ్యక్ష 2018 ఇనండి 2018 జూన్ నాటికి కుడి ఎడమ కాలువల ద్వారా డ్యామ్ ఎత్తు 45 మీటర్ల కాగా 41 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం పూర్తి చేసి నీళ్లు ఇచ్చేసి డ్యామ్ అయిపోయింది సంబరాలు చేసుకుందామని అనుకున్నారు అధ్యక్ష. రాసుకున్నారు కూడా అధ్యక్ష, రాసుకున్నారు అధ్యక్ష. దాదాపు ఏదైతే 41 మీటర్ల ద్వారా చేయాలని చూశారు అధ్యక్ష. 2018 అసలు అధ్యక్ష డ్యామ్ని ఏ విధంగా కడతారంటే అధ్యక్ష, ప్రతి ఒక్క డ్యామ్కి ఒక డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. ఎవ్రీ డ్యామ్ స్పిల్వే డ్యాము కనెక్టెడ్ అధ్యక్ష. కానీ పోలవరానికి సంబంధించి అధ్యక్ష స్పిల్వే అండ్ ఎర్త్ కమ్ రాక్ఫెల్ డ్యామ్ అనేది సెపరేట్గా ఉంటుంది అధ్యక్ష. ఈరోజు దాదాపు లక్షల ఫ్లడ్ వస్తున్న గోదావరికి సంబంధించి వీళ్ళు ఫస్ట్ స్పిల్వే పూర్తి చేసిన తర్వాత వచ్చే ఫ్లడ్ని డైవర్ట్ చేస్తూ కాఫర్ డ్యామ్ తర్వాత కట్టుకొని తర్వాత డ్యామ్ కట్టాల్సిన పరిస్థితి అధ్యక్ష. కానీ వీళ్ళేం చేశారంటే అధ్యక్ష ఫస్ట్ స్పిల్వే సగం కట్టి 2018 లోపల మాలో పక్క కాఫర్ డ్యామ్ కట్టి కాఫర్ డ్యామ్ 41లో ఎత్తి కట్టేసిన తర్వాత దాని ద్వారా వాటర్ వస్తే ఏ విధంగా డైవర్ట్ చేసి మేము ఫ్లడ్ వాటర్ ఇచ్చేసాము, మేము డ్యామ్ కట్టేయచ్చు అని చెప్పి ఒక కలతో ఆ డ్యామ్ని ఏ విధంగా కట్టాలన్న ఆలోచన లేకుండా కూడా ఎంత దారుణంగా దాన్ని చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టిన తర్వాత
పెట్టిన తర్వాత ఈరోజు స్పిల్వేని మేము కంప్లీట్ చేస్తూ అదే దాంతో అధ్యక్ష ఈరోజు వీళ్ళు కాఫర్ డ్యామ్ ద్వారా వాటర్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు 41 అడుగులకు అధ్యక్ష దాదాపు 18,000 కుటుంబాలు మునిగిపోతాయి అధ్యక్ష. 18,000 కుటుంబాలు, దాంట్లో ముఖ్యంగా గిరిజనులు, ఎస్సీలు, బీసీలు దాదాపు 80% మంది అధ్యక్ష. ఈరోజు ఇంతమంది మునిగిపోతారే, కనీసం వాళ్ళకి R&R చేయాలి. సరే 41 ద్వారా కట్టి వదిలేద్దాం అనుకున్నా బానే ఉంది. సరే నీ యొక్క ఆలోచన, దరిద్రమైన ఆలోచన, ఎవరికి రాని ఆలోచన చేసావు. డ్యామ్ కట్టగానే కాఫర్ డ్యామ్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని. అరే అలా కట్టేటప్పుడు కనీసం 18,000 కుటుంబాలు మునిగిపోతాయి, వాళ్ళకి పునరావాసం కల్పించాలన్న ఒక ఆలోచన కానీ కనీసం వచ్చింది అధ్యక్ష ఆ ప్రభుత్వానికి. ఒక్క ఇల్లు అధ్యక్ష 1,05,000 కుటుంబాలలో కనీసం ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా గత 5 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం లేదు అధ్యక్ష. 3,000 చిల్లర ఇల్లు ఇచ్చిందంటే అది కూడా పాత ప్రభుత్వం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేదు అధ్యక్ష. ఆ విధంగా R&R గురించి పట్టించుకోకుండా పేదల గురించి ఈ రోజు మా ప్రభుత్వం అధ్యక్ష ఏదైతే మేము డ్యామ్ని కట్టేతో పాటే దాదాపు రేపు మార్చి కల్లా కూడా 17,500 కుటుంబాలని రీహాబిలిట్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈరోజు ఇదే కాదు అధ్యక్ష, ఈరోజు కేవలం మోడీ గారు కూడా చెప్పారు అధ్యక్ష, కేవలం పోలవరం ఏటీఎంగా వాడుకున్నాడు తప్ప ఇంకా దేనికి లేదని చెప్పి. ఈరోజు రకరకాల పుకార్లు. ఒక పేపర్ అధ్యక్ష, దిక్కుమాలని పేపరు, ఆ పేపరు చంద్రజ్యోతి పేపర్ ఏదో పేపర్ అధ్యక్ష. సరే అధ్యక్ష, సరే ఒకరోజు ఏం రాశాడు ఆయన రాయటం, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం, ఆ దిక్కుమాల పేపర్ రాయటం. సరే నిన్న PPA వాళ్ళు పోవటం, సరే డిస్కషన్ అంతవరకు మంచిపోవటం, ఎత్తు తగ్గిస్తారు అని రాసిన పేపరే నిన్న పోలవరం ప్రాజెక్టులో నిలువ తగ్గింపు సాధ్యం కాదు, 45.72 మీటర్లకు ఏమాత్రము తగ్గదు అని చెప్పి స్పష్టంగా గది వాళ్ళ పేపర్ అధ్యక్ష. అది ఎట్లా దరిద్రం అంటే పేపర్ అంటే అధ్యక్ష, మామూలుగా అధ్యక్ష మేము చెన్నైలో చదువుకునేటప్పుడు మామూలుగా ప్రతి టీ స్టాల్ దగ్గర అధ్యక్ష బజ్జీలు వేస్తారు అధ్యక్ష. చెన్నైలో ఫేమస్ పెద్ద బజ్జీలు వేస్తారు, అరటికాయ బజ్జీ వేసినప్పుడు బాగా నూనెలో కాలుస్తారు అధ్యక్ష. కాల్చినప్పుడు పక్కనే పేపర్లు అతికించుంటారు అధ్యక్ష, అంటే వేస్ట్ పేపర్స్ అన్ని కట్ చేసి అతికించుంటారు. చెన్నైలో ఉన్న మేము మోస్ట్ ఇదేంటి అధ్యక్ష, బజ్జీ తీసుకొని ఆ పేపర్ మధ్యలో పెట్టుకొని బాగా నలిపి ఆయిల్ తీసేసి బజ్జీ తింటాం ఫేమస్ అధ్యక్ష చెన్నైలో. అధ్యక్ష ఆ చిట్టు కాగితం దానికన్నా పనికి వస్తుంది, కానీ ఈ పేపర్ దానికి కూడా పనికిరాదు అధ్యక్ష. ఇది దానికి కూడా లాకీ లేని పేపర్ అధ్యక్ష. అది ఆ కట్ చేసిన చిట్టు కాగితం కనీసం బజ్జీలో నుంచి ఆయిల్ తీసేదానికన్నా పనికి వస్తుంది, కానీ ఈ పేపర్ దానికి కూడా లాకీ లేని పేపర్ను ఒకటి పెట్టుకొని ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్న పేపర్ అధ్యక్ష. రోజు ఇదే ఇట్లాంటి రాస్తారు అధ్యక్ష. ఆ రోజు ఏం రాశారు అధ్యక్ష, ఈరోజు PPA స్పష్టంగా దేంతో కొట్టాలో దాంతో కొడితే ఈ విధంగా రాస్తారు అధ్యక్ష. మేము తగ్గిస్తున్నాం. అట్లాంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఉండదు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అక్కడున్న R&R ప్రజల్ని వాళ్ళకి R&R చేయాలా. ఇంకోటి అధ్యక్ష, R&R కింద 6.5 లక్షలు ఇస్తే వాళ్ళకి రెట్టింపు ఇచ్చి పాపం అనేక సంవత్సరాల నుంచి, వందలాది సంవత్సరాల నుంచి, తాతల కాలం నుంచి కూడా ఆ ప్రాంతంలో ఉండి ఈరోజు లక్షలాది మంది కుటుంబాలు వాళ్ళ గూడు, వాళ్ళ అడ్రస్ అధ్యక్ష. ఇప్పుడు మా నాయన ఎక్కడంటే పలానూరు, మా తాత ఎక్కడంటే పలానూరు అనేది ఉంటుంది అధ్యక్ష. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈరోజు కోట్లాది మంది ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆ 1,00,000 కుటుంబాలు వాళ్ళ అడ్రస్ పోగొట్టుకుంటున్నారు అధ్యక్ష. రేపు వాళ్ళ బిడ్డ వచ్చి నాయన మన ఇల్లు ఎక్కడ, మా స్థలం ఎక్కడ అంటే అక్కడెక్కడో మునిగిపోయి ఉండేది. ఒక కేర్ ఆఫ్ అడ్రస్, వాళ్ళు పెరిగిన ప్రాంతం, వాళ్ళు తిరిగిన ప్రాంతం, మా తాత ఎక్కడున్నాడు, నా ముత్తాత ఎక్కడున్న ప్రాంతాన్నంతా వదిలి ఈరోజు వాళ్ళ గిరిజనులు దాదాపు 75,000 మంది గిరిజనులు ఈరోజు ఆ ప్రాంతం నుంచి బయటకు వస్తూ వాళ్ళు ఈరోజు బ్రతుకుతుంటే వాళ్ళ గురించి కనీసం ఆలోచన చేయకుండా, కనీసం వసతులు కల్పించి, కనీసం ఒక ఇల్లు కూడా కట్టించిన వీళ్ళ అధ్యక్ష ఈరోజు మాట్లాడేది. మా ముఖ్యమంత్రి గారు మనసున్న ముఖ్యమంత్రి, ఏదైతే ఈరోజు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కాక ఇంకా ఎక్కువ ఏంటి వాళ్ళకి ఎంత ఇచ్చినా ఇది లేదు అని చెప్పి నాణ్యమైన ఇల్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక కమిటీని వేయండి హౌస్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళని రీహాబిలిటేట్ చేయబోతున్న ముఖ్యమంత్రి ఈ పక్క అయితే కనీసం పేదల గురించి. ఎందుకంటే అధ్యక్ష నిన్న ఒక డిస్కషన్ జరిగింది అధ్యక్ష, బొత్స సత్యనారాయణ ఇక్కడ దాదాపు జడ్జిలకు ఇచ్చారు,
ఐఏఎస్లకు ఇచ్చారు ఇళ్ల స్థలాలు. పేదవాళ్ళు దాదాపు 50,000 మందికి వెళ్ళిస్తుంటే ఏదో డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, ఇక్కడ పేదవాళ్ళు రాకూడదు, పేదవాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతానికి రాకూడదు అని కోర్టుకేసిన ఘన చరిత్ర కదా అధ్యక్ష. అదే దృష్టి వాళ్ళకు ఉందేమో అధ్యక్ష. అక్కడ కూడా వీళ్ళకి ఇవ్వకూడదు, వీళ్ళు మునిగిపోతే మునిగిపోని, పేదలు కదా మనం పట్టించుకోకూడదన్న ధోరణి అధ్యక్ష వాళ్ళది. ఏంటన్నది అట్లాగే ఉంటుంది అధ్యక్ష. ఏ రోజు కూడా అధ్యక్ష గండికోటకు కూడా అధ్యక్ష దళితులు బలహీన వర్గాలు ఉండకూడదు, వీళ్ళే ఉండాలా, వాళ్ళు తీసుకొచ్చి బాగా బతికితే అన్ని రకాల ఇబ్బంది కాబట్టి వాళ్ళు అలాగే మగ్గాల. ఏంది అధ్యక్ష ఈ ఆలోచన? అధ్యక్ష ఒకటి మాత్రం చెప్తాం అధ్యక్ష, మాలేసుకున్న అయ్యప్ప స్వామి సాక్షిగా అధ్యక్ష, ఆ భగవంతుడు కూడా ఇది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఎవరు కంప్లీట్ చేయాలో ప్రాజెక్ట్ వాళ్ళ చేతే చేయిస్తాడు అధ్యక్ష. మధ్యలో వచ్చేవాళ్ళు మధ్యలోనే పోతాడు అధ్యక్ష. 80 సంవత్సరాల కళ ఆ మహానుభావుడు దైవాంశ సంబూధుడు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే మధ్యలో వచ్చే పరకలు మధ్యలోనే వెళ్ళిపోతాయి అధ్యక్ష. మళ్ళీ ఆ దివంగత ఎక్కడైనా చరిత్ర అధ్యక్ష ఎక్కడైనా ఉందా అధ్యక్ష? తన తండ్రి స్టార్ట్ చేస్తే మళ్ళీ కొడుకు వచ్చి జీవనాడి లైఫ్ లైన్ అని ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే భాగ్యం ఎవరికి దొరుకుతుంది అధ్యక్ష? ఎవరికి దొరుకుతుంది అధ్యక్ష? ఇట్ ఇస్ డెస్టినీ, ఇట్స్ గాడ్స్ రిటర్న్ అధ్యక్ష. ఎవరు ఎంత గిలగిల కొట్టుకున్నా, గింజుకున్నా, ఏమి చేసుకున్నా దాన్ని ఆపలేరు అధ్యక్ష. భగవంతుడి రాత అధ్యక్ష. భగవంతుని ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారికి మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ ప్రాజెక్టును వచ్చే సంవత్సరం దాన్ని కంప్లీట్ చేయబోతున్నాం. 2022 ఖరీఫ్కి పోలవరం నుంచి కుడి ఎడమ కాలువలో నుంచి నీళ్లు తీసుకోబోతా ఉన్నాము. దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే అధ్యక్ష ఇంకోటి కూడా అధ్యక్ష, అనేక రకాల అపోహలు 40 అడుగులు కడుతున్నాం అంతే అధ్యక్ష. టేప్ తీసుకొచ్చాను అధ్యక్ష, జాగ్రత్తగా ఇచ్చి పెడదాము. రేపు మేము ఓపెన్ చేసిన తర్వాత తప్పకుండా వాళ్ళని కూడా ఆహ్వానిస్తాం. ఎందుకంటే వాళ్ళు శాసనసభ్యులుగా వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టుకి వాళ్ళు కూడా ఆహ్వానిస్తాం. వచ్చిన తర్వాత మళ్ళీ అనుమానాలు ఉండి మళ్ళీ అక్కడ ఎత్తు తగ్గంది రాద్ధాంతం చేయకుండా ఈ టేపును జాగ్రత్తగా భద్రంగా దాచుకొని ఆడకు వచ్చి నీట్గా కొలత వేసుకొని ఎవరికైనా అనుమానాలు అంటే ఒక్క అంగుళం కూడా 1 మిల్లీమీటర్ కూడా తగ్గించేది లేదు అని చెప్పి రోజు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. పంపిస్తాను అధ్యక్ష, మీ ద్వారా ఇస్తాను అధ్యక్ష, ఇవ్వచ్చు మీ ద్వారా. ఈ విధంగా అధ్యక్ష చేసిన అన్ని అధ్యక్ష ఏమన్నా అంటే అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఈ మధ్య ఒక రద్దు చేశారు. మేమేదో మా వల్ల రేటు తగ్గిపోయిందని, మా వల్ల ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తగ్గిపోయిందని 20,000 కోట్లే ఇస్తుంది అది మా వల్లని అధ్యక్ష వీళ్ళు చేసిన ఘనకార్యం 2017లో క్యాబినెట్లో ఒప్పుకున్న ఘనకార్యమే ఈరోజు అది శాపంగా మారబోతే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దాదాపు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు దాదాపు 3-4 సార్లు అక్కడే కూర్చొని కరెక్ట్ కాదు, గతంలో వాళ్ళు చేసిన తప్పిదం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి పోలవరం ప్రాజెక్టుని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మొన్న జరిగిన పీపీఏ మీటింగ్లో మా సెక్రటరీ గారితో పాటు ఫైనాన్స్ సెక్రటరీ గారిని కూడా పంపించి ఖచ్చితంగా ఏదైతే సంబంధించి ఈ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్కి సంబంధించి ఒప్పుకోవాలి, లేకపోతే కాదు అని చెప్పి పాజిటివ్గా పంపించి తర్వాత మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూడా స్పష్టంగా దానికి సంబంధించి లేఖ రాసి దానికి సంబంధించి పూర్తిగా కూడా ఇది 100% నేషనల్ ప్రాజెక్ట్, ఇది మీరు పట్టాల్సిన ప్రాజెక్టు, కేవలం స్టేట్ గవర్నమెంట్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ అండ్ కట్టే ఇది ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీఆర్ జస్ట్ అన్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ, ఇది మేము మీ తరఫున కడుతున్న స్టేట్ గవర్నమెంట్ కడుతుంది తప్ప దీనికి పూర్తి బాధ్యతగా యాజ్ పర్ సెక్షన్ 90 2014లో పెట్టిన యాక్ట్ ప్రకారం మీరే కట్టాలి ఇది పూర్తిగా కూడా. దీనివల్ల ఈరోజు డ్యామ్తో పాటు R&R సంబంధించిన వాళ్ళందరూ ఇబ్బంది, ఎందుకంటే 29,000 కోట్ల రూపాయల R&R అధ్యక్ష, 29,000 కోట్ల రూపాయల R&R. దాంట్లో ఎవరు అధ్యక్ష 75% మంది 75,000 మంది ఎస్సీలు అధ్యక్ష. వీళ్ళకి సంబంధించి క్యాబినెట్లో కనీసం క్యాబినెట్కి వెళ్ళేటప్పుడు ఒక అంచనా లేకుండా ఎన్ని వేల ఇల్లులు పెరిగినాయి, ఎంత ల్యాండ్ అక్విజిషన్ చేయాలనేది లేకుండా దానికి ట్యాపింగ్కి ఒప్పుకున్న వల్ల ఈరోజు ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. అయినప్పటికీ ఈరోజు మేము గర్వంగా కూడా చెప్తున్నాం అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో
తప్పకుండా మా ఫైనాన్స్ మినిస్టర్ కానీ మేము కానీ మా సెక్రటరీస్ కానీ అందరం కూడా ఈరోజు పాజిటివ్గా ఏదైతే మొన్న పీపీఐ నుంచి కూడా రికమెండ్ చేయించాం, ఇది లేకపోతే తప్పకుండా ఈ ప్రాజెక్టు సాగటం ముందుకు ఎందుకు వెళ్ళదు అని చెప్పి దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా దాన్ని ఇది చేయాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అధ్యక్ష. మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు ఎంతో మంది దీనికి ముందు దానికి సంబంధించి అధ్యక్ష గారు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఒక డౌట్ ఉంది, ఎందుకంటే ఆ విధమైన విష ప్రచారం చేయటంలో వాళ్ళ సిద్ధహస్తులు అధ్యక్ష. డిసెంబర్ 21వ తారీఖున డిసెంబర్ 21కి ఖచ్చితంగా డ్యామ్ని ఫినిష్ చేసి వచ్చే ఖరీఫ్కి ఏదైతే 2022లో వచ్చే ఫ్లడ్ అంటే జూన్ జూలైలో వచ్చే ఫ్లడ్కి ఖచ్చితంగా 2 రైట్ అండ్ లెఫ్ట్ మెయిన్ కెనాలలో నీళ్లు తీసుకోవటం జరుగుతుంది అని చెప్పి తప్పకుండా ఆ ఇనాగ్రేషన్కి మా ముఖ్యమంత్రి గారి దీంట్లో ఈరోజు నిజంగా ఇక్కడున్న సభ్యులు అందరం అధ్యక్ష 151 మంది సభ్యులు గర్వపడుతున్నాం అధ్యక్ష. గర్వంగా కూడా చెప్తున్నాం అధ్యక్ష, మా హయాంలో మా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అట్లాంటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి పోయే కార్యక్రమంలో పాల్గొనే సభ్యులు మేము అందరం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం అధ్యక్ష. ఇంకోటి కూడా చెప్తాను అధ్యక్ష ఎక్కడైనా 2 ఉంటాయి అధ్యక్ష. ఏంటి అధ్యక్ష? ఒకటి శంకుస్థాపన చేసే కార్యక్రమం ఒక కార్యక్రమానికి, తర్వాత ఏముంటుంది అధ్యక్ష? అయిపోయిన తర్వాత ప్రారంభోత్సవం ఉంటుంది అధ్యక్ష. నేను ఎక్కడ ఈ ప్రపంచ చరిత్రలో అధ్యక్ష ఒకసారి ప్రారంభోత్సవం చేసిన తర్వాత శంకుస్థాపన చేసిన తర్వాత స్పిల్వేకి ఒక శంకుస్థాపన, గేట్కి ఒక శంకుస్థాపన, కాంక్రీట్కి ఒక శంకుస్థాపన అధ్యక్ష. ఆ పోలవరం ప్రాజెక్టులో 8-9 శంకుస్థాపనలు అధ్యక్ష. ఇది ఎక్కడా చూడలేదు అధ్యక్ష, నేనైతే చూడలే. నాకున్న స్టార్ట్ చేసేదానికి అధ్యక్ష, ఆ పని స్టార్ట్ చేసేదానికి ఒక శంకుస్థాపన 8 అయింది అధ్యక్ష. మనవడు చూడడానికి ఇంత మా సభ్యులు చెప్తున్నారు అధ్యక్ష, మనవడు గ్యాలరీలో నడిచేదానికి ఒక శంకుస్థాపన. ఇది ఎక్కడ అధ్యక్ష? వారం పోలవరం దేనికి అంటే అధ్యక్ష మీకు తెలియదు. వారం పోలవరం అంటే మామూలుగా అధ్యక్ష మనం పని చేస్తాం అధ్యక్ష. పని చేసినప్పుడు శనివారం కూలోళ్ళకి డబ్బులు ఇస్తాం అధ్యక్ష. మామూలుగా మేస్త్రి వచ్చి కలెక్ట్ చేసుకుపోతాడు. ఆ విధంగా మండే వచ్చి వాట్ ఈస్ యువర్ కలెక్షన్ బై సాటర్డే అండ్ వాట్ ఈస్ మై కలెక్షన్ బై మండే. ఇట్ ఈస్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. సాటర్డే నీకెంత వచ్చింది, మండే నాకెంత వచ్చింది. దట్ ఈస్ వాట్ దట్ ఇట్ అధ్యక్ష. అది తప్ప ఇంకేం చేయాలి పోలవరం సంబంధించి అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, ఇది పోలవరానికి సంబంధించి స్పష్టంగా ఇంతకన్నా క్లారిటీగా డిసెంబర్ 21కి మేము కంప్లీట్ చేస్తాం, 22 ఖరీఫ్కి మేము ఇస్తాం, ఏదైతే మీరు చేసిన దరిద్రాలన్నీ కూడా అధిగమిస్తాం, తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మీరు చేసిన 2017 చేసుకొని తప్పిదాలన్నీ కూడా సరి చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అధ్యక్ష, ఈరోజు 5 సంవత్సరాలు కరువు, 5 సంవత్సరాలు ఎక్కడైనా కూడా చెప్తుంటారు అధ్యక్ష, మనం పాదం పెడితే కరువు తప్ప ఇంకోటి ఏముండదని. కరువు తప్ప ఇంకోటి ఏం లేదు. ఒక మంచి వ్యక్తి మనసున్న రాజు అయితే ఏ విధంగా సుభిక్షంగా వర్షాలు పడతాయి, ఏ విధంగా నీళ్లు వస్తాయని చెప్పేదానికి ఈ ఒక్క ప్రభుత్వం ఒక చక్కటి ఉదాహరణ అధ్యక్ష. స్వామి ఎందుకు నీళ్లు పొలాలు బీడులు మారిపోయి నీళ్లు చూడని 5 సంవత్సరాల ఇది చూసాం. అడుగుల నీళ్ళు ఊరినట్టు గుంట నొక్కితే ఊరికి నాటి చేతితో లోడినా కూడా నీళ్ళు వచ్చే యుగం చూస్తున్నాం స్వామి. ఎందుకు అట్లాంటిది ఈరోజు అధ్యక్ష ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని ప్రాజెక్టులు అధ్యక్ష, ఈరోజు ఎన్ని ప్రాజెక్టులు అదేదో స్వామి చెప్తారని రికార్డ్స్ బ్రేక్ చేయాలి అంటే అది ఆ ఒక కుటుంబానికే చెల్లుతుంది అని. అదే ఏ ప్రాజెక్ట్ అయినా అధ్యక్ష, పులిచింతల ఫుల్ ఎఫ్ఆర్ఎల్ పెట్టింది ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం నిండుగా నింపాం, ఈ సంవత్సరం కూడా నింపాం. అలాగే నెల్లూరు సోమశిల 20 సంవత్సరాల తర్వాత ఇప్పటిదాకా కూడా 70 కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఉంది. ఈరోజు 78 కూడా పూర్తి ఎఫ్ఆర్ఎల్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. అలాగే కండలేరుకి సంబంధించి 50 టీఎంసీ కూడా ఎప్పుడు తీసుకోలేకపోతే ఈరోసారి 60.5 అంటే కేవలం 68 ఎందుకు పెట్టలేకపోయామంటే అధ్యక్ష, కేవలం 50 కోట్లు R&R ఇచ్చునుంటే ఈరోజు 68 టీఎంసీ పెట్టుకున్నాం, అది పెట్టుకోలేకపోయాం. గండికోటకు సంబంధించిన అధ్యక్ష 27 పెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మన ప్రభుత్వాలు 5 సంవత్సరాలు ఉన్నా కూడా R&R చేయకపోవటం వల్ల
ఈరోజు 27 పెట్టుకోలేకపోయాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 950 కోట్ల రూపాయలకు సంబంధించి మొత్తం కూడా రిలీజ్ చేయించి ఇప్పటికే 19 టీఎంసీ పెట్టాం అధ్యక్ష. ఖచ్చితంగా 27 టీఎంసీ కూడా ఫుల్ కెపాసిటీ పెట్టి తీరుతాం అధ్యక్ష. అలాగే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అధ్యక్ష 55 కోట్లు ఇస్తే 250 కోట్లు ఇస్తే పూర్తిగా 10 టీఎంసీ పెట్టే అవకాశం ఉంటే పెట్టలా. అది కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సరం 10కి 10 టీఎంసీ పెట్టిన చరిత్ర ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో చెప్పలేదు అధ్యక్ష. మళ్ళీ వెలిగల్లు ఇప్పుడు దాకా చరిత్రలే, ఈసారి వెలిగల్లు కంబం ట్యాంకు. ఏ ట్యాంక్ అంటే అధ్యక్ష అసలు పూర్తిగా నీళ్లు రావు అనుకున్నట్టే వెలిగల్లు కంబం ట్యాంకు. బ్రహ్మం సాగర్ అధ్యక్ష, బ్రహ్మం సాగర్కి ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాలు 1-2 టీఎంసీ, ఈసారి దాదాపు 14 టీఎంసీని ఈరోజు బ్రహ్మం సాగర్లో పెట్టాం అధ్యక్ష. ప్రతి డ్యాము ఈ డ్యాము ఆ డ్యాము లేదు అధ్యక్ష. రాష్ట్రం అనంతపురం అధ్యక్ష, నాకు తెలిసి అనంతపూర్లో కూడా బాగా వర్షాలు పడతా ఉన్నాయి. అనంతపూర్ సభ్యులు ఉన్నారు, బాగా వర్షాలు పడతా ఉన్నాయి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, 2001లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో మాకు తెలియదు, కానీ అప్పుడు తెలుసుకోవచ్చు 2001లో ఆ ప్రాజెక్ట్ సంబంధించి గేట్లు కొట్టుకుపోయినాయి. అది ఫస్ట్ తెలుసుకోమనండి మాట్లాడేటప్పుడు. 2001లో అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోయినట్టు ఆ మహానేత ముఖ్యమంత్రిగా ఉన్నాయని ఆయనే. కాబట్టి అధ్యక్ష ఈరోజు ప్రతి ఒక్కటి అధ్యక్ష, ఈరోజు చిత్తూరు అధ్యక్ష, ఈరోజు చిత్తూరులో దాదాపు 7,000 ట్యాంకులు ఉంటాయి అధ్యక్ష. చిత్తూరులో 7,000 ట్యాంకులు 32 టీఎంసీకి సంబంధించి ఉంటే గత 5 సంవత్సరాలుగా తీసుకున్నా మొత్తం కలిపి కూడా ఎప్పుడు కూడా 5-6 టీఎంసీలు కూడా దాఖలాలు లేవు. కానీ ఈసారి దాదాపు 25 టీఎంసీ, దాదాపు 6,000 చిల్లర పైగా ట్యాంకులు నిండు కుండలాగా ఉన్నాయండి అధ్యక్ష చిత్తూరు జిల్లాలో. అనంతపురం జిల్లా కూడా తీసుకున్న అధ్యక్ష, నాకు తెలిసి వయ్యాల కేశవ నాకు తెలిసి ఉంటుంది, బాగా చెరువులు బాగా నిండుతా ఉన్నాయి. ఎప్పుడూ లేని విధంగా అనంతపురం ప్రాంతంలో కూడా నీళ్లు జలకల ఉంది అని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు అధ్యక్ష. దీంట్లో దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈసారి అధ్యక్ష ఇట్ ఇస్ హిస్టరీ అగైన్. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రం పోయిన నీళ్ళు ఎంత అని చూస్తే దాదాపు 1,300 పైన ఇంకా పోతున్నాయి అధ్యక్ష. ఈ రోజు మీరు బ్యారేజ్ మీద పోయినా కూడా ఇంకా అవుతున్నాయి. మోర్ దెన్ నాకు తెలిసి 120 డేస్ పైన అధ్యక్ష ఇంకా ప్రకాశం బ్యారేజ్ నుంచి పోతున్నాయి అధ్యక్ష. మా పెన్నాలో నుంచి కూడా అధ్యక్ష దాదాపు 175 టీఎంసీ ఈరోజు మా పెన్నాలో నుంచి సముద్రం పోయింది అధ్యక్ష. మామూలుగా పెన్నాని అనంతపురం ప్రాంతంలో పినుగులు పెన్నా అంటారు, అంటే నీళ్లు లేవని అంటారని చెప్తుంటారు. అట్లాంటి పెన్నాలో నుంచి కూడా దాదాపు 175 టీఎంసీ పోయింది అధ్యక్ష. ఇట్లాంటి క్రమంలో సముద్రంలోకి నీళ్లు పోతా ఉన్నాయి. ఆ నీళ్ళని ఒడిసి పట్టుకోవాలి. రాయలసీమ ముఖ్యంగా నెల్లూరు ఏదైతే ప్రకాశం సంబంధించి నీళ్లు ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ఏదైతే రాయలసీమ 5 ఎస్పీవీలు ఏదైతే పెట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు, రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ స్కీమ్ అని ఒకటి, అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని ఒకటి, పల్నాడు వైఎస్ఆర్ పల్నాడు అని ఒకటి అధ్యక్ష, కొల్లేరు శాలినిటీకి సంబంధించి ఒకటి పెట్టడం జరిగింది అధ్యక్ష. రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ లో ఏదైతే ఈరోజు 44,000 క్యూసెక్స్ ఏదైతే మనకి 885 లెవెల్ శ్రీశైలంలో ఉందో 880 నుంచి 885 లెవెల్ కేవలం మనకి 10-15 రోజులు మాత్రమే ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఇట్లాంటి ఫ్లడ్ పోయేటప్పుడు ఎక్కువ శాతం నీళ్లు మనం తీసుకోవాలి. దాదాపు దాన్ని 80,000కి కెపాసిటీకి పెంచే కార్యక్రమం చేసి దాదాపు ఏదైతే ఫ్లడ్ పీరియడ్ ఎక్కువ రోజులు పడుతుందో దాని థ్రెషోల్డ్ అది కూడా ఇంకో చరిత్ర అధ్యక్ష. అది కూడా 11,000 నుంచి 44,000కు పెంచి ఈ రోజు రాయలసీమకి రోజు 4 టీఎంసీ తీసుకోగలుగుతున్నామంటే ఆ చరిత్ర ఆ ఘనత కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే చెల్లిందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. దాన్ని ఈ రోజు మళ్ళీ దాదాపు 17 సంవత్సరాల తర్వాత 44,000ని 80,000 చేసే చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఎక్కడెక్కడైతే మనకు ఫ్లడ్ వస్తున్నప్పుడు నీళ్లు ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష ఈరోజు సోమశిల నుంచి కండలేరుకు కూడా తీసుకుంటే 1 టీఎంసీ తీసుకోగలుగుతున్నాం అధ్యక్ష. దాదాపు ఎక్కువ ఈసారి సముద్రానికి వదిలేం అధ్యక్ష. దాన్ని డబుల్ చేయటం కానీ అలాగే అనేక ప్రాంతాల్లో పూర్తిగా చేసి, అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి అధ్యక్ష పూర్తిగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని దాదాపు 8,000 కోట్లతో ఈరోజు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 స్టార్ట్ చేయబోతున్నాం అధ్యక్ష. అలాగే ఏలేరు దగ్గర నుంచి తాండవాకు సంబంధించి కూడా 500 కోట్లతో దాన్ని కూడా పెంచే కార్యక్రమం అధ్యక్ష. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కింద దిగువన 2 బ్యారేజీలు కట్టి ఒకటి ఏదైతే ఇంట్రూషన్ ఆఫ్ సాల్ట్ వాటర్ సముద్రాన్ని నుంచి వచ్చే దీన్ని కూడా ఆపి అలాగే కొంత వాటర్ని స్టోర్ చేసుకొని కార్యక్రమం కూడా ఈరోజు చేయబోతా ఉన్నాడు అధ్యక్ష. ఇలాగ ఇన్ని కార్యక్రమాలు మొత్తం రాష్ట్రం అంతా కూడా సమృద్ధిగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి పూర్తిగా నీళ్లు చేరాలా.
ప్రతి ఒక్క ప్రాంతం ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశానికి సంబంధించి పూర్తవ్వాలని చెప్పి ఈరోజు వెలిగొండకు సంబంధించి కూడా అధ్యక్ష, ఈరోజు వెలిగొండకు కూడా సంబంధించి చెప్పాల్సి అధ్యక్ష, వెలిగొండ ఎవరు స్టార్ట్ చేశారు అధ్యక్ష? దివంగత రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు చెప్తారు వెలిగొండ మేమే చేసాం అధ్యక్ష. ఒక టనల్ 11 కిలోమీటర్ల గతంలో తవ్వితే వీళ్ళు 5 సంవత్సరాల్లో తవ్వింది 4 కిలోమీటర్ల అధ్యక్ష. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చి కేవలం 16 నెలల్లో తవ్వింది ఎంత అధ్యక్ష? దాదాపు 2 కిలోమీటర్ల 2 కిలోమీటర్ల 800 మీటర్లు మేము తవ్వాము అధ్యక్ష. 5 సంవత్సరాల్లో వాళ్ళు తవ్వింది 4. ఈరోజు దాన్ని స్పీడప్ చేశాం. అలాగే సెకండ్ టనల్ కూడా స్పీడప్ చేశాం. ఆ 2 టనల్స్ కూడా డిసెంబర్ 21వ తారీఖులో పూర్తి చేసి 1400 కోట్లకు సంబంధించి అది ఒక్కడ కూడా R&R ఉంది. ఆ R&R అక్కడ కూడా వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవు అధ్యక్ష. ఆ 1400 కోట్ల రూపాయలు కూడా R&R సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఏదైతే దానికి సంబంధించి రిలీజ్ చేయమని ఫేజ్ వారీగా ఏదైతే ప్రాజెక్ట్ అయిపోయే లోపల దాని మొత్తం 1400 కోట్ల రూపాయలు కూడా R&R ఇవ్వని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే దానికి ఇది ఇచ్చేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని కూడా క్రమేణ పద్ధతిలో కూడా దాన్ని కూడా చేస్తాం అధ్యక్ష. ఈరోజు ఎక్కడ చూసినా కూడా అధ్యక్ష ఏ ప్రాజెక్ట్ అయినా అధ్యక్ష ఈరోజు ప్రతి ప్రాజెక్టు స్టార్ట్ చేసింది ఆయన దివంగత రాజశేఖర రెడ్డి గారు, పూర్తి చేసేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇది ప్రతి ప్రాజెక్ట్ అధ్యక్ష, పోలవరం కానీ వెలుగొండ కానీ ఏ ప్రాజెక్టు తీసుకో. దీంతో పాటు ఒక మార్క్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చెప్పారు అధ్యక్ష, జగన్ అది సంక్షేమంలోనే కాదు, అది ఈవెన్ ప్రాజెక్ట్స్ తీసుకునే దాంట్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎక్కడికెక్కడికి ఒక ప్లానింగ్తో ఒక ఎగ్జిక్యూషన్తో ఎక్కడికెక్కడికి ఈరోజు ప్రాజెక్ట్స్ని ఇచ్చే కార్యక్రమం ప్రతి ఒక్క ప్రాంతానికి సంబంధించి ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎవరు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఈ సభ ద్వారా తెలియజేశారు, ఎవరు కూడా ఇది చెందాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసినా, ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా పోలవరం సంబంధించి స్పష్టంగా మేము డిసెంబర్ 21వ తారీఖు కల్లా పూర్తి చేసి 2022న వచ్చే ఫ్లడ్ లో 2 కెనాల్స్ ద్వారా నీళ్లు తీసుకునే కార్యక్రమం సంపూర్ణంగా చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష. దీంట్లో ఏమీ డౌట్ లేదు, దీంట్లో స్పష్టమైన క్లారిటీతో చెప్తున్నాను అధ్యక్ష. ఎన్ని రకాల వాళ్ళు చేసినప్పటికీ కూడా అన్ని కూడా అధిగమించుకొని మా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ముందుకు వెళ్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈ అవకాశం నాకు, ఎందుకంటే ఈరోజు పోలవరం ప్రాజెక్టు మీద ఎవరెవరో ఏందేందో మాట్లాడుతూ ఉన్నారు, రకరకాల కొంతమంది మేధావులు అని చెప్పుకునే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, బయట రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ చాలా మందికి ఆ క్యాబినెట్లో ఏం పెట్టారు అన్నది ఎవరికీ తెలియదు అధ్యక్ష. 2017 ఏం కాబట్టి ఈ సభ ద్వారా మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి నిజంగా చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు పోలవరం వాస్తవంగానే చెప్పాలంటే అధ్యక్ష, నాది అర్బన్ బ్యాక్గ్రౌండ్, నేను కాన్స్టిట్యున్సీ కూడా నాది అర్బన్ కాన్స్టిట్యున్సీ, నాకు ఎప్పుడూ కూడా దీనికి కానీ కొంతమంది ఒక ఆయన మాట్లాడాడు, వయసుకు పెద్ద అయ్యుండొచ్చు, అనుభవం లేని మంత్రి అని. నాకు తెలిసి ఈ సభలోనే ఉన్నాడు ప్రతిపక్షంలో కూడా. పర్వాలేదు అధ్యక్ష, మేము ఈరోజు యంగ్స్టర్స్గా వచ్చాం, ఏలుముద్ర అయితే కాదు అధ్యక్ష, దేవుడి దయ వల్ల నేను కూడా డాక్టర్ చదువుకున్నా వచ్చాం. ఎంత ఫాస్ట్గా నేర్చుకోవాలి అధికారులు, అలాగే మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు అండదండలతో ఆయన ఆశీస్సులతో ఆయన దీంతో నేర్చుకోవాల్సిందంతా నేర్చుకున్నాం. ధైర్యంగా కూడా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. గతం ఇరిగేషన్ మినిస్టర్ కానీ గతం ఇరిగేషన్ మినిస్టర్తో పోలిస్తే అధ్యక్ష ఖచ్చితంగా ఎంతో అంతగా అందరు వాళ్ళకన్నా కూడా బెటర్ సబ్జెక్టే నేర్చుకున్నాను అని నేను గర్వంగా కూడా చెప్తాను అధ్యక్ష. గర్వంగా కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఇట్లాంటి వ్యక్తిని సార్ బెంచ్ మార్కే రాంగ్ అంటున్నారు అధ్యక్ష. ఈరోజు ఇట్లాంటి చిన్న వయసులో నాకు ఈ అవకాశం ఇచ్చి పోలవరం ప్రాజెక్టుని దాంట్లో పనిచేసే అవకాశం నిజంగా చెప్తున్నాను అధ్యక్ష. ఆ భగవంతుని ఆశీస్సులు గర్వంగా చెప్తున్నా. నేను ఎప్పుడూ చెప్తాను, ఈరోజు అయ్యప్ప మాలేసుకున్న తప్పు చెప్తే తప్పకుండా నాకు చెడే జరుగుతుంది. నేను గర్వంగా చెప్తాను అధ్యక్ష, మా నాయకుడు గత 100 సంవత్సరాలలో ఏళ్ళు మీద లెక్క పెట్టిన అట్లాంటి నాయకుడు అరుదుగా ఉంటారు. ఆ కాలంలో నేను పుట్టా, ఆ కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా ఆయన సారథ్యంలో మంత్రిగా చేశానంటే నా జీవితంలో ఇంకోటి ఏమీ లేదని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. నిజంగా చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకు అని చెప్తున్నానంటే ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్, నేను 1 year ఉన్నప్పుడు ఐ లాస్ట్ మై బ్రదర్. నేను 24 ఆఫ్టర్ ఫినిషింగ్ మై గ్రాడ్యుయేట్ ఐ లాస్ట్ మై ఫాదర్. అన్ని ఇబ్బందులు పడ్డాను. బట్ ఈరోజు గర్వంగా చెప్తున్నాను, దేవుడు నాకు ఎన్ని కష్టాలు ఇచ్చినా, యాజ్ అ సింగిల్ ఫైటర్గా ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ఫైట్ చేసినా, ఈరోజు భగవంతుడు
నాకు అన్నిటికన్నా పెద్ద దైవ సమానమైన నాకు జగన్మోహన్ రెడ్డి అనే ఒక అండ నా ఉంది అనేది నా జీవితాంతం ఇంకా చాలా అధ్యక్ష. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్ ఫైనాన్స్ ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం. చిన్నది అధ్యక్ష, ఎవరైనా పోలవరానికి ఈరోజు అధ్యక్ష గత 1.5 yearలో మేము ఒక 10 సార్లు పోయింటాం, మా ముఖ్యమంత్రి గారు ఒకసారి పోయింటారు అధ్యక్ష. ఈ రోజుకి ఎక్స్పెండిచర్ తీసుకుంటే 0 అధ్యక్ష, 0. మేము ₹1 కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. కానీ మన వాళ్ళు విజిట్లకు మాత్రం అధ్యక్ష ఎంత అయిందో తెలుసా అధ్యక్ష? 100 కోట్ల అధ్యక్ష. ఏంది వీళ్ళు పోవటం ఇలా రావటం, వీళ్ళు పోవటం ఇలా రావటం, వీళ్ళ భజన మేళాలకి చంద్రన్న చంద్రన్న అని భజన చేసేదానికి ఖర్చు 100 కోట్ల అధ్యక్ష. మేము 18 నెలల్లో పొదుపుగా 0 అధ్యక్ష. నాట్ ఈవెన్ సింగిల్ రూపీ వీ హావ్ ఎక్స్పెండిచర్ ఇన్ ఆర్ టూర్స్. ముఖ్యమంత్రి గారు పోయినా, మేము పోయినా, శాసనసభ్యులు పోయినా, మా అధికారులు పోయినా మా ఖర్చు 0. వాళ్ళ ఖర్చు మాత్రం అధ్యక్ష 100 కోట్ల అధ్యక్ష. ఎవరి సొత్తు, ఎవరి కష్టమో, ఎవరి డబ్బో ఆ 100 కోట్ల అధ్యక్ష కనీసం ఒక 500 ఇళ్ళన్నా మారుంటాయని మార్చునుంటే కనీసం వాళ్ళ పుణ్యమన్నా దక్కేది అధ్యక్ష.